అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి జగన్ రెడ్డి ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాడనిపిస్తుంది. అదేమిటంటే ముఖ్యమంత్రి పదవి అనేది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ చిరంజీవి అనే పదవి మాత్రం 100 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఆ 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయింది. రాజకీయ విశ్లేషకులు జగన్ రెడ్డి పార్టీ ఓటమి ఖాయం అని చెప్తున్నారు. ఆ ఓటమికి అంకురార్పణగా ఇక్కడ కనబడుతున్న ఫోటోను చూపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ కనబడుతున్న ఫోటోలో చిరంజీవి గారు జగన్ రెడ్డికి నమస్కారం చేయడం, జగన్ రెడ్డి దేభ్యమోహం వేసుకుని చిరంజీవి గారికేసి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనే విషయం కూడా మరిచిపోయి పిచ్చి చూపులు చూస్తూ ఉన్నాడు. పైపెచ్చు చేసిన పనికి సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే చిరంజీవి గారికి తాను చేసిన అవమానాన్ని చిరంజీవి గారు లైట్ తీసుకుని ఉంటారు, ఆయన మరిచిపోయి ఉంటారు అని అనుకున్నాడు జగన్ రెడ్డి. కానీ చిరంజీవి గారు టైం చూసుకుని మరి జగన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టారు. జనసేన పార్టీకి ఇటీవలే 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి కూటమికి అఫీషియల్గా మద్దతు ప్రకటించిన చిరంజీవి గారు వచ్చే నెల 5వ తేదీ నుంచి కూటమికి మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి తీవ్రమైన డిప్రెషన్కు గురైనట్టుగా తెలుస్తోంది. తనకు ఇక ఫ్యూచర్ లేదని, ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ గారు తన పైన తీవ్రమైన చర్యలు తీసుకోబోతున్నారనే విషయాన్ని జగన్ రెడ్డి గ్రహించాడు. అందుకే హైలీ ప్లేస్డ్ సోర్సెస్ నుంచి వినబడుతోన్న కథనాల ప్రకారం జగన్ రెడ్డి ఇటీవలే చిరంజీవి గారికి ఆల్మోస్ట్ కన్నీరు పెట్టుకుంటూ తనను క్షమించమని వేడుకుని కూటమికి తన మద్దతును ఉపసంహరించుకోమని చిరంజీవి గారిని జగన్ రెడ్డి వేడుకున్నాడట. కానీ చిరంజీవి గారు చాలా సున్నితంగా తనదైన స్టైల్లో క్షమించలేనని చెప్పి ఫోన్ పెట్టేశారట. సహజంగానే జగన్ రెడ్డిలో డిప్రెషన్ ప్రస్తుతం పతాక స్థాయికి చేరింది.